ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశలు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి. ఇవి ఏం దోశలో తెలుసా? సగ్గు బియ్యంతో చేసిన దోశలు. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఎండాకాలంలో ఒకసారి ఇలా సగ్గుబియ్యం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి బాగా కడిగేసుకొని అలాగే నీళ్ళు అయితే మునిగే వరకు వేసేసుకున్నాము. ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు వేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము. పెన్నం అయితే పెట్టేసుకొని ఈ పల్లీలని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము. అలాగే ఇందులోకి ఒకటి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఇవి రెండు కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇంకా మనకు రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు, అలాగే పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా చట్నీని అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ మనకి సగ్గు బియ్యం అయితే నానిపోయి ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఈ లోపు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సగ్గు బియ్యం చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి నానిపోయాయి చక్కగా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకుందాము. మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము, అంతా కలిసేలాగా. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ కప్పు నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, మన దోశ బ్యాటర్ వచ్చేలాగా ఒకేసారి వేసుకోకూడదు. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఇంకా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. అంతా కూడాను మిగతాది కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా అంతా కూడాను మిక్సీ పట్టేసుకున్నాక కొంచెం గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మన దోశ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. ఈ ఉప్పు వంట సోడా కలిసేలాగా. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు, వెంటనే దోశలు అయితే వేసేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే
వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే చూసారు కదా మనకు హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ దోశలు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశను కాల్చుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకుందాము. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా అలాగే మరి కొంచెం వేసేసుకొని ఓ గరిట పిండిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసేసుకొని ఈ విధంగా కొంచెం మనకు అక్కడక్కడ సగ్గుబియ్యం అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ వచ్చేసి. ఇప్పుడు పైన కొంచెం మరి నూనె అయితే వేసుకుందాము. ఇలా నూనె అనేది వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి దోశలు వచ్చేసి. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు పెద్దగా కావాలనుకుంటే పెద్దగైనా వేసుకోవచ్చు దోశలు వచ్చేసి. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఇలా గరిట పిండి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా దోశను కాల్చుకోవడమే. పైన కొంచెం నూనె అనేది వేసేసుకుందాము. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్గా. చూసారు కదా మనకు దోశలు వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి కదా, ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా సగ్గు బియ్యంతో దోశలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సగ్గు బియ్యంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.